తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్టు, ఆయన విడుదల కావటం, ఆయన వాళ్ళ లైవ్ షోలో ఆయన కన్నీటి పర్యంతం కావటం, తన క్రెడిబిలిటీ, తన ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా చరమాంకంలో అవన్నీ దెబ్బతినే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన బాధపడ్డారు. అంటే అసలు తెలుగు మీడియాలో, తెలుగు జర్నలిజంలో ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం ఏంటి? తెలుగు మీడియా అసలు దశ దిశ ఏ రకంగా నడుస్తుంది? ఇప్పుడు జర్నలిస్టులు వాళ్ళు ఏదైనా సరే నిక్కచ్చిగా, న్యాయబద్ధంగా, ముక్కుసూటిగా వెళ్లాల్సిన జర్నలిస్టులు ఒకవేళ యాజమాన్యానికి పక్షపాతం ఉన్న చోటకు ఉన్నప్పుడు కూడా అక్కడ జరిగే టగ్ ఆఫ్ వార్లో వాళ్ళు ప్రజల పక్షమో లేదంటే న్యాయం పక్షంలో ఉండాల్సిన పరిస్థితి పూర్వం ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికాళ్ళే మీడియాని ఒక వెపన్గా రాజకీయ పక్షాల నాయకులకి అందించడం అనేది జరుగుతుంది. అంటే ఇటువంటి పోకడల వల్ల ఇప్పుడు 50 ఏళ్ల సర్వీస్ ఉన్న ఇప్పుడు కొమ్మినేని గారి వాళ్ళ ఆయన కన్నీటి పర్యంతం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మనతో డిస్కస్ చేయడానికి, మనతో చర్చించడానికి డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు బాంబే నుంచి మనతో ఉన్నారు. ఆయన జ్యూరిస్టు, ఎకనమిస్టు. అట్లాగే డాక్టర్ రాము గారు, ఆయన మీడియా ఎథిక్స్ మీద పిహెచ్డి చేశారు. తెలుగులో ఆయన మొదటి బ్లాగరు. ఈ తెలుగు జర్నలిజం పోకళ్ళ మీద ఒక రకంగా చెప్పాలంటే చాలా నిశితమైన విమర్శలు ఆయన చేసిన చరిత్ర ఆయనకు ఉంది. అట్లాగే నల్లమోతు చక్రవర్తి గారు, ఆయన సాఫ్ట్వేర్ నిపుణులు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన క్యాపిటలిజము, ఒక లిబరల్ డెమోక్రసీలో లిబరల్ వాల్యూస్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఆయన చాలా నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా మాట్లాడటము, ముక్కుసూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. కొమ్మినేని గారి వ్యవహారంలో కూడా ఆయన కొన్ని నిష్పక్షపాతమైన వ్యాఖ్యలు చేశారు. చేయటం వల్ల ఆయన కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన వెనకంజ వేయలేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒక మంచి ప్యానల్ తోటి అసలు మనం తెలుగు మీడియాకి సంబంధించిన చర్చలు చేద్దాము. ముందుగా మనం డాక్టర్ రాము గారితో ప్రారంభిద్దాము. ఎందుకంటే ఆయన కొమ్మినేని గారితో కలిసి పనిచేశారు. ఆయన రాసిన కాపీని దిద్దిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అట్లాగే ఆయన ప్రొఫెషనల్గా ఆయన ఏ రకంగా ఉండేవాళ్ళు ఏంటి విషయాలన్నీ కూడా తెలుసు. అంతేకాకుండా తెలుగులో మొదటి బ్లాగర్గా అప్పుడు కీర్తి ప్రతిష్టలు ఉన్న జర్నలిస్టులను కూడా ఆయన నిశితంగా విమర్శించిన ఇది ఉంది. ఆ తర్వాత ఆయన ఆ బ్లాగ్ రాయటం మానేశారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాము. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఇవాళ మీరు చూశారు కదా, ఇవాళ కొమ్మినేని గారు మళ్ళీ కేఎస్ఆర్ ఈజ్ బ్యాక్ అంటూ ఇవాళ డిస్కషన్ స్టార్ట్ చేశాక ఆయన ఇంట్రొడక్షన్ లో ఆయన కన్నీటి పర్యంతం అయ్యి ఇప్పుడు నాకు ఈ చర్మాంకంలో ఇప్పుడు నా ఇంటిగ్రిటీ దెబ్బతింది ఇవన్నీ మాట్లాడారు. ఎందుకని ఇటువంటి పరిస్థితి దాపురించింది అంటారు? కొమ్మినేని గారు కన్నీటి పర్యంతం కావడం అంటే బాగా బాధపడటం, సీనియర్ కలీగ్గా నాకు చాలా బాధ కలిగిందండి. జర్నలిజాన్ని గట్టిగా నమ్ముకొని మంచిగా పనిచేసిన ఒక మొదటి తరం జర్నలిస్ట్గా నేను ఆయన చూస్తాను. వారు మాకు సీనియర్గా ఉన్నారు. ఈనాళ్ళు పనిచేస్తున్నప్పుడు వారు రిపోర్టింగ్లో ఉండేవారు, నేను సబ్ ఎడిటింగ్లో ఉండేవాడిని, జర్నలిస్ట్లో ఉండేవాడిని. ఆయన చాలా వరకు నిష్పాక్షికంగా ఆయన కాపీలు ఆయన రాయటం, ఆయన ఇతరులకి మార్గదర్శకత్వం చేయటము అవన్నీ చేసేవారు. చాలా ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ కూడా రాసేవారు, అవి కూడా నేను చూసేవాడిని. ఇలాంటి మనిషి ఈరోజు తెలుగు జర్నలిజం ఒక దుష్పరిణామానికి గురయ్యింది. దాంట్లో బలిపశువుగా మారి ఆయన ఏడ్చారని నాకు అనిపించింది. 2 విషయాలు దీంట్లో మాట్లాడాలనుకుంటున్నానండి. ఒకటి, ఓవరాల్ తెలుగు జర్నలిజం ఇంపాక్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ల మీద పడింది. రెండోది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా ఎథిక్స్ పాటించకపోవడం అనేది గురించి కూడా అది మనం ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ పాయింట్ అండి, 80ల తర్వాత జర్నలిజంలో విపరీతమైన సైడ్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈనాడు తర్వాత కొన్ని పత్రికలు, తర్వాత మళ్ళీ దానికి విరుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షి పెట్టిన తర్వాత మొత్తం సమీకరణలన్నీ మారిపోయినాయి. అంతకుముందు కమ్యూనిస్ట్ విశాలాంధ్ర నడిపేవి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, అవి కమ్యూనిస్ట్ పేపర్లు ఉండేవి. వాటిని మించిన పరిస్థితుల్లో రాజకీయంగా విపరీతమైన సైడ్స్ తీసుకుని రాయడం మొదలైంది. దీనివల్ల జర్నలిజం పలచబడింది. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ రావడంతో ఈ జర్నలిజంలో ఈ తప్పు జరుగుతుందని ఎత్తి చూపే వాళ్ళు కూడా ఎక్కువ కావడం వల్ల జర్నలిజానికి విలువ లేకుండా అయిపోయింది. అయితే నాకు కొమ్మినేని గారి విషయంలో ఒక చిన్న బాధ కలిగించే అంశం ఏంటంటే, సాక్షి న్యూస్ పేపర్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ
వందల మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంటి ముట్టనట్టు ఒక రకంగా అంటే విధి లేని పరిస్థితుల్లో జర్నలిజంలోకి వచ్చి యాజమాన్యాలు రాజకీయ సైడ్స్ తీసుకున్నప్పుడు కూడా ఎట్లా మెలగాలో తెలిసి జాగ్రత్తగా వాళ్ళు మెలుస్తుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇంకొంతమంది టీవీలోకి వచ్చిన కొంతమంది మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్లే పొలిటికల్ పార్టీ కండువాలు భుజాన్ని వేసుకొని ప్రచారం చేస్తున్నారు. అందుకని వీళ్ళని జర్నలిస్టులు అనాలా అనద్దా అనేది కూడా పెద్ద సంశయం అండి. అది ఒక పాయింట్. రెండోది, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మొన్న అరెస్ట్ చేసిన టాపిక్, అరెస్ట్ చేసిన విధానం మాత్రం అది నాకు ఆమోదయోగ్యంగా లేదు. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇవాళ బాధపడుతూ నిజంగా తాను చేసిన పరిస్థితి అంటే ఆ ఒక బాధ్యతారహితమైన వాతావరణంలో జరిగిన సంభాషణ మీద ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదండి. అది కూడా నాకు నచ్చలేదు. అంటే కోర్టు పరిమితులు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఆయన ఎంతసేపటికి కూడా షర్మిల గారికి, మరి జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారికి, షర్మిల గారికి కాదు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మీదనే ఆయన విడుదలైన తర్వాత కానీ వీటి మీద ధ్యాస పెట్టారు. కానీ నిజంగానే ఆయన చేసిన తప్పని ఆయనకి ఇప్పటికీ తెలుసుకోలేదేమో అని నాకు బాధ కలుగుతోంది. ఒక నోటి తీటతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక ప్యానలిస్ట్ ని ఆయన నిలువరించడంలో ఖచ్చితంగా విఫలమయ్యారు. ఆయన ఇవాళ చెప్పుంటే నేను ఆయన కలీగ్ గా నేను చాలా ఆనందపడేవాడిని అండి. బట్ ఏదేమైనా ఆయన కన్నీరు కార్చడం నాకు చాలా బాధ కలిగించిందండి. సరే, ఇప్పుడు శాస్త్రి గారు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఈ రాము గారు ఒక మాట చెప్పారు, ఈనాడు వచ్చిన తర్వాతే ఈ పార్టీ కమిటెడ్ జర్నలిజం, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు కమిటెడ్ జర్నలిజం ఉండేది. అంటే మీరు ఒక బిజినెస్ ఎకానమీ కూడా చూస్తారు కాబట్టి బిజినెస్ మోడల్ అంటే తెలుగు జర్నలిజంలో అంతకుముందు ప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నుంచి ప్రభ ఉండేది, ఆంధ్రపత్రిక ఉండేది, ఇట్లా కొన్ని పత్రికలు ఉండేవి. అప్పుడుండే బిజినెస్ మోడల్ని రామోజీరావు గారు వచ్చాక ఆయన బిజినెస్ మోడలే మార్చారు. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాన్ని ఒక దీనిగా తీసుకుని, అవకాశంగా తీసుకుని ఆయన తెలుగుదేశాన్ని ఓపెన్ గా ప్రమోట్ చేశారు. అంటే చాలా మంది కొమ్మినేని గారు లాంటి జర్నలిస్టులు కూడా మొత్తం అభ్యర్థుల లిస్ట్ అంతా మా ఆఫీస్ నుంచి వస్తుంది, రామోజీరావు గారు అన్ని డిసైడ్ చేస్తారని మాటలు గర్వంగా చెప్పుకున్న రోజులు ఉన్నాయి. అంటే వచ్చిన మార్పుకు సంబంధించిన బిజినెస్ మోడల్, ఈ ఎడిటోరియల్ పాలసీలో వచ్చిన చేంజెస్ ఏమన్నా మీరు చెప్తారా దాని మీద? ఇప్పుడు మనం ముఖ్యంగా జెనిసిస్, ఈ తెలుగు జర్నలిజంలో మార్పులు వస్తున్న వాటి గురించి మనం మాట్లాడుతూ ఈ జెనిసిస్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని ఆలోచించినట్లయితే ఇది 1983 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ట్రెండ్ మారుతూ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు పాలిటిక్స్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు సైడ్ తీసుకుంటూ ఈనాడు ప్రింట్ మీడియా ప్లస్ ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆయనకి అండగా ఉండడం అనేటువంటి విషయంతో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే, ఒక మీడియా అంటూ ఉన్నట్లయితే దాని ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాల్ని మనం మార్చగలము అనేటువంటి ఒక విషయం తెలిసి దానికి పోటీగా ఆ తర్వాత దాసరి నారాయణరావు ఈనాడు ఉదయం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అంటే ప్రింట్ మీడియాలో, ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్ట్రానిక్ మీడియా బాగా విజృంభించినప్పుడు మనం TV9, ABN ఆంధ్రజ్యోతి, NTV, స్టూడియో N అంటే చాలా రకాల మీడియా హౌసెస్ వచ్చాయి. అలాగే అదేవిధంగా 2008 ప్రాంతంలో సాక్షి టీవీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియా హౌస్లు ఈనాడు అనగానే రామోజీరావు అనగానే టీడీపీ, ఓకే, TV9 అనగానే మొన్నటి వరకు 2009 వరకు వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత నుంచి మళ్ళీ స్టాండ్ మార్చారు, 2012 నుంచి స్టాండ్ మార్చారు, ఇప్పుడు కొంచెం అటు ఇటు కాకుండా ఉంటున్నారు అనేటువంటి ఒక భావన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనగానే టీడీపీ, ఎన్టీవీ అనగానే అగైన్ అది కూడా అటు ఇటు కాకుండా ఉన్నట్టుగాను, ఓకే, అది వేవ్ ప్రకారం అటు వెళ్తున్నట్టు ఇటు వెళ్తున్నట్టు. ఆంధ్రజ్యోతి అయితే ఖచ్చితంగా టీడీపీ, స్టూడియో అనేది ఇప్పుడు అంత ప్రాముఖ్యం లేదనుకుంటాను, TV5 అయితే మళ్ళీ టీడీపీ. ఈ విధంగా మీడియా హౌస్ పార్టీ పరంగా విడిపోయాయి. అలా విడిపోయిన కారణంగా ఎప్పుడైతే ఈ మీడియా హౌస్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆ మీడియా హౌస్ యొక్క యాజమాన్యాలు చెప్పినట్లే పనిచేయాలి కాబట్టి, లేకపోతే వాళ్ళకి వృత్తి అనేటువంటిది ఉండదు కాబట్టి వాళ్ళ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఎజెండా ప్రకారం వీళ్ళంతా ఎంప్లాయీస్ కింద అంటే పనిచేసే వాళ్ళ కింద ఉంటున్నారు కాబట్టి
వీళ్ళు వాళ్ళ లైన్ ని పాటిస్తున్నారు కాబట్టి వీళ్ళలో కూడా ఒక ఒక వీళ్ళు కూడా ఒక పార్టీ వర్కర్స్ కింద మారిపోతున్నారు. అంటే మీడియాలో ఉన్న జర్నలిస్టులు జర్నలిజాన్ని మర్చిపోయి పార్టీ వర్కర్స్ కింద మారిపోతే వచ్చే సమస్యలే ఇవి ఏ పార్టీ ఎప్పుడు పవర్ లో ఉంటే ఆ పార్టీ ఆ వ్యతిరేక పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇదే విధంగా ఏబిఎన్ లో కూడా భయం ఉండేది వాళ్ళకి, జర్నలిస్టులకి. కొంతమంది రిపోర్టర్స్ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉండేవారు. అదే విధంగా ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీడియా వాళ్ళు భయపడుతూ ఉంటారు, వాళ్ళకి అరెస్టులు వస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో కొమ్మినేని లేచినా, కొమ్మినేని అరెస్ట్ అయినా, కొమ్మినేని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ అర్థాలతో మరియు ప్రార్థన చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నా కొమ్మినేని కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే కొమ్మినేని మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వ్యాఖ్యానాలు చేసినవి కూడా ఉన్నాయి, అంటే చర్చలు జరిపినవి కూడా ఉన్నాయి. ఆ చర్చల్లో చంద్రబాబు అరెస్టు సమంజసం అన్నట్లుగా చేసిన చర్చలు కూడా ఉన్నాయి. మరి అలా అన్నప్పుడు తన దాకా వస్తేనే కానీ అన్నట్లుగా ఇప్పుడు తన దాకా వచ్చింది కాబట్టి ఆయనకి ఆ అరెస్ట్ లో ఉన్న బాధ ఏంటో తెలిసింది అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీడియా హౌస్ లో ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియా హౌస్ అన్ని కూడా పార్టీ పరంగా విడిపోయాయి కాబట్టి ఈ మీడియా హౌస్ లో పనిచేస్తున్న సోకాల్ జర్నలిస్ట్ అందరినీ కూడా నా ఉద్దేశం ప్రకారం ఏమనాలంటే ఆయా పార్టీ యొక్క వర్కర్స్ మాత్రమే అని చెప్పి అనాలని చెప్పి నేను భావిస్తానండి. ఓకే, చక్రవర్తి గారి దగ్గరికి వెళ్దామండి. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీడియా మేనేజ్మెంట్ అనే పదం, అంటే మీరు ఇంటర్నేషనల్ గా మొత్తంగా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఈ ఎడిటోరియల్ పాలసీస్ అవి కూడా గమనించుంటారు మీరు. ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా చెప్పినట్టు ప్యానలిస్టులు 80s తర్వాత ఇక్కడ మీడియా మేనేజ్మెంట్ అనే పదం. ఇంతకుముందు ఏంటంటే మీడియా అనేది ఎవరైనా మన చిన్నప్పుడు పేపర్ చదువుకోవటం అంటే పేపర్ చదవడం జనరల్ నాలెడ్జ్ వస్తుందని చెప్పేవాళ్ళు. తర్వాత మనం కొంచెం పెద్దయ్యాక మనకి ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవడానికి, లేదంటే మన ఒక వైఖరి, ఇప్పుడు మనకు సంబంధించి మన ఒక పర్స్పెక్టివ్ ఒక అంశం మీద ఎడిటోరియల్ చదువుకుంటే ఒక ప్రజలకి సంబంధించింది, పబ్లిక్ ఉపయోగపడేది ఇదే అనేది మనకి ఎడిటోరియల్ పాలసీలు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ మీడియా మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీస్ తీసుకొచ్చాక ఈ మీడియా మేనేజ్మెంట్ ని జర్నలిస్టులు అడాప్ట్ చేసుకుని ఒక్కొక్క పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటారు? 1980 తర్వాత మీడియాలో ఉన్న అంతకుముందు ఉన్న ఆబ్జెక్టివిటీ, నిష్పక్షపాత రిపోర్టింగ్ ఏదైతే ఉందో అది కొంత తగ్గింది అనేది సరైన వాదన. దాని అర్థం ఏంటంటే టీడీపీ వచ్చిన తర్వాత పాత్రికేయ విలువలు పడిపోయాయని అర్థం. బట్ దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ముందు ఇంటర్నేషనల్ మీరు అడిగారు కాబట్టి ఏ దేశంలో చూసినా కూడా నిష్పక్షపాతమైన జర్నలిజం మనకు కనిపించడం లేదు. అమెరికాలో లేదు, ఇండియాలో లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు అమెరికాలో CNN ఉంది, ఫాక్స్ న్యూస్ ఉంది, రైట్ వింగ్ ఉంది, లెఫ్ట్ వింగ్ ఉంది, అన్ని రకాల వార్తాపత్రికలు, రకరకాల రాజకీయ ఇంక్లినేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో తీసుకుంటే కృష్ణపత్రిక వాజ్ రన్ బై ముట్నూరి కృష్ణారావు గారు, ఇస్ ఫ్రమ్ కాంగ్రెస్. ఆంధ్రప్రభ వాజ్ రామ్నాథ్ గోయింగ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళది చాలా కాలం నడిచింది. ఉదయం దాసనారాయణరావు గారు నట్టున్నారు ఇందాక. దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ మూర్తి గారు నడిపేవారు. 1980కి ముందు ఏముండేదంటే మొత్తం కాంగ్రెస్ మీడియా నడిచేది. 1980 తర్వాత దేర్ వాజ్ అన్ ఆల్టర్నేట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి పీపుల్ గాట్ ఆల్ జిటరీ. దాని తర్వాత ఏంటంటే డివైడ్ అయింది. దెర్ ఆర్ మల్టిపుల్ ఒపీనియన్స్ నౌ. ఒక వైఎస్ఆర్సీపీ పత్రిక, ఒక టీడీపీ పత్రిక, దాంతోపాటు మనకు పాత పత్రికలు తీసుకుంటే విశాలాంధ్ర, ప్రజాశక్తి ఏంటి ప్యూర్ పార్టీ పబ్లికేషన్స్. సో ఎక్కడో నిష్పక్షపాత వార్తలు 1980కి ముందు ఉండేవి, 80 తర్వాత మొత్తం కలుషితం అయిపోయింది అనేది వాస్తవం కాదు. 80కి ముందు మొత్తం లెఫ్టిస్ట్ వార్తలే ఉండేవి, కాంగ్రెస్ పార్టీ వార్తలు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వార్తలు. 80 తర్వాత ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూకి అవకాశం కలిగింది. ఈనాడు డెఫినెట్లీ అసలు దాంట్లో రెండో ఆలోచన లేదు. టీడీపీకి ప్రోగా చేసింది. అంతకుముందు పత్రికలన్నీ వెదర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, అవన్నీ కూడా కాంగ్రెస్ లీనింగ్ పత్రికలు. ఇక యాజ్ ఫార్ యాజ్ హరాస్మెంట్ విషయానికి వస్తే ఐ థింక్ విల్ గెట్ త్రూ ఇట్. కొమ్మినేని గారి అరెస్ట్ ని మొదటి నుంచి కూడా నేను వ్యతిరేకించాను. ఓకే, ఇప్పుడు రాము గారు, ఇప్పుడు చక్రవర్తి గారు చిన్న విషయం అదే దాని గురించేనండి. వారు
చక్రవర్తి గారి అబ్జర్వేషన్. లెట్ మీ ఆస్క్. ఇప్పుడు చక్రవర్తి గారు చెప్తుంది ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉన్న ట్రెండ్స్ అంటే మొత్తంగా కూడా మొత్తం అమెరికనైజేషన్ జరిగింది, గ్లోబలైజేషన్ తర్వాత అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది కాబట్టి అప్పటికి నిష్పక్షపాతంగా ఉంది అన్నారు. అంటే ఇక్కడ సత్యనారాయణ గారు నేనేమన్నంటే నిష్పక్షపాత రిపోర్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇవాళ కూడా మనకు వార్త తెలియాలంటే ఈనాడు చదువుతాం, సాక్షి చదువుతాం, హిందూ చదువుతాం, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాం, మన సొంతంగా అభిప్రాయం ఫామ్ చేసుకోవాలి. ఏ పత్రికలు కూడా నిష్పక్షపాతంగా ఎవ్రీబడి హ్యాస్ అ బయాస్ అండి. మనందరికి మన బయాసెస్ ఉంటాయి, ఇంటర్నల్ బయాసెస్. సో వీ సీక్ మనకు కావాల్సిన వార్తలు మనం చూసుకుంటాం. నిష్పక్షపాత వార్త అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరు రిపోర్ట్ చేస్తారు? మనిషి స్వభావంలోనే ఉంది ఏది బయాస్ అనేది. కాబట్టి మన నిష్పక్షపాత వార్తలు వస్తాయనుకోవటం కరెక్ట్ కాదని నా భావన. అంటే వార్తకి వ్యాఖ్యకి మధ్యలో ఉన్న సన్నని సరిహద్దు చెరిగిపోయింది అనేది ఒకటి వినిపిస్తుంది సార్ చక్రవర్తి గారు. కాదనట్లేదండి. ఇప్పుడు సాక్షి ఉందనుకోండి, సాక్షిలో ఏంటి, వాళ్లకు వార్త చెప్పినా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు సాక్షి వాళ్ళు ప్రసారం చేయరు. ఉదాహరణకి ఇప్పుడు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. మొన్న యాక్సిస్ ఎనర్జీకి సంబంధించినవి కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే షిరిడి సాయి వాళ్ళు సప్లై చేస్తున్న ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కానీ ఈనాడు వార్తలు రావు. సో అది నిష్పక్షపాతమైన రిపోర్టింగ్ వచ్చింది. మీరు వార్త రాయకపోయినా కూడా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బయాస్. చాలా సార్లు వార్తలు రాయట్లేరు, అసలు ఆ వార్తే రాదు. ఇంకో పత్రికలు వచ్చింది మొన్న అర్సా క్లస్టర్ అనే కంపెనీ గురించి వస్తే సాక్షి 3-4 రోజులు రాసింది కథనాలు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎత్తుకున్నా కనిపించదు మీకు. అంటే అసలు దాని వార్త కింద ట్రీట్ చేయలేదు వాళ్ళు. సో రాయకుండా కూడా మీరు నిష్పక్షపాత జర్నలిజం చేయొచ్చు. అంటే గతంలో మేము చూసినప్పుడు ఎట్లా ఉండేదంటేనండి ట్రెండ్ చక్రవర్తి గారు, ఇప్పుడు ఆ వార్త మనకి ఇష్టం లేని వార్త ఉంటే ఈనాడులో కూడా ఎక్కడో చోట మూలైనా రాసేవాళ్ళు, వార్తను వదిలేసేవాళ్ళు కాదు. అంటే ఒక సమగ్రమైన చిత్రాన్ని చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఓపెన్ గా వార్తలు అసలు స్టోరీనే తిరగేసి రాయటం. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఈ విషయం రాము గారితో మాట్లాడదాం. రాము గారు ఎందుకంటే డస్క్ లో ఈనాడులో పనిచేశారు, తర్వాత చాలా పత్రికల్లో వాటితో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి, ఆయనతో మాట్లాడదాం. రాము గారు ఇప్పుడు ఇంతకుముందు చక్రవర్తి గారు చెప్పినట్టు ఇంతకుముందు ఈనాడులో కూడా వాళ్ళకి నచ్చని వార్తలు ఉండేవి, కానీ ఎక్కడో చోట ఆ వార్తని మారుమూల ఆ పేజీలో ప్రియారిటీ లేకుండా వేయటం అట్లా జరిగేది. అట్లాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్ గా ఏం చేస్తారంటే గవర్నమెంట్కి వ్యతిరేకమైన వార్తలను కూడా ఫస్ట్ పేజ్ లో 2 పేలే వార్తలను వేసుకుని వాళ్ళు రీడర్షిప్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి వచ్చాక అసలు స్టోరీనే తప్పు రాయటం, అంటే అసలు ఇంతకుముందు ఒకవేళ దాంట్లో కొంత స్ట్రాటజిక్ గా రాసినా సరే తప్పు స్టోరీ రాయటం కానీ ఫ్యాక్చువల్ ఎర్రర్స్ కానీ సాధ్యమైనంత లేకుండా చూసుకునేవాళ్ళు. అంటే ఒక టగ్ ఆఫ్ వార్ జరిగేది, అంటే లోపల డెస్క్ లో కానీ లేదా రిపోర్టర్స్ లో కూడా రకరకాల ఇవి ఉండేవి. ఇప్పుడు అవి పోయి ఒక రకంగా పరిస్థితి మారింది. అది ఏ రకంగా మారింది, దానికి కారణాలు ఏంటంటారు? చక్రవర్తి సార్ చెప్పిన దాంట్లో నాకు చిన్న అభ్యంతరం ఉందండి. ఏ పత్రికలైనా కూడా పత్రికల మనుగడ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ విధానాలని సమర్థించకపోవడం అనేది ఓపెన్ గా ఉంటుంది. అట్లనే మేము హైలీ ఇంపార్షియల్ గా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఎథిక్స్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్స్ చూస్తే అది వర్కౌట్ కాదు అది. అయితే మనకి 80 తర్వాత నాకు కనిపించింది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలకి సమర్థించడం ఒక ఎత్తు అయితే దానికందుకు ఒక అడుగు ముందుకేసి రాజకీయ పార్టీల నిర్ణయాలలో భాగస్వామ్యం కావడం, రాజకీయ పార్టీలు నడపటంలో కీలక భూమిక పోషించడం, రాజకీయ బాసులు ఎడిటర్స్ తో రోజు మాట్లాడి దాన్ని బట్టి చేయటం. మీరు ఇందాక చెప్పారు మా ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు ఎవరు ఉండాలనేది మన పత్రికాధిపతులు నిర్ణయించడం 80లో స్టార్ట్ అయింది. ఆ ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత దానికి విరుగుడుగా వైఎస్ ఆలోచించి పెట్టింది ఈ సాక్షి. దాంతో ఇంకా ఈ కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయి పొలిటికల్ డెసిషన్ మేకింగ్ లో, రాజకీయ పార్టీల డెసిషన్ మేకింగ్ లో పత్రికా సంస్థల యజమానులు ప్రత్యక్ష భాగస్వామ్యం కావడంతో వచ్చిందండి సమస్య. విధానాలు సమర్థించడం జరగకుండా ఉండదు అది. సో ఆ క్రమంలో భాగంగా ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్య, కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ వివిధ టీవీ ఛానళ్లలో విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే 80 తర్వాత ఒక నిర్ణయం ఏం చేశారంటే, మనము ఒక సైడ్ తీసుకొని చేయాల్సిందే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎడిటోరియల్ డివిజన్స్ లో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నా, మనము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా యుటిలిటేరియన్ థియరీ ఒకటి ఉంటుందండి.
దాంట్లో వాళ్ళు చెప్తారు ఏంటంటే గరిష్ట ప్రయోజనం పొందేందుకు గరిష్ట ప్రజలకు ఉపయోగపడేందుకు ఏదైనా చేయొచ్చు అనే ఒక డ్యూటీ బౌండ్కి వ్యతిరేకంగా ఇమాన్యుయల్ కంట్ థియరీకి వ్యతిరేకంగా ఒక థియరీ తీసుకున్నారు. అది ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెర్రితలలు వేసి ఈ రోజు మనం ఈ మీడియా పలచబడటానికి కారణమైందని నేను భావిస్తున్నానండి. ఓకే అండి, శాస్త్రి గారు ఇప్పుడు మీరు ఏం చెప్తారు వీళ్ళిద్దరు వాదనల మీద? ఆ ఇద్దరు వాదనల మీద నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే యాక్చువల్ గా 1910 to 1945 పీరియడ్ మనం కానీ గమనించినట్లయితే దాన్ని ప్రోపగాండా ఇరా అంటారు అనమాట. ఆ ప్రోపగాండా ఇరా టైంలో ఏమైంది, అన్ని కూడా స్టేట్ కంట్రోల్డ్ మీడియా ఉంటూ ఉండేది వరల్డ్ వైడ్. జర్మనీలో ఏమో నాజీ ప్రెస్ అనేవారు, సోవియట్ యూనియన్ లో ఏమో ప్రావడా అనేవారు, యూకే యుఎస్ లో ఏమో వాటిని ప్రోపగాండా మీడియా అనేవారు, అంటే పోస్టర్స్, రేడియోస్, ఫిలిమ్స్ అన్నమాట. ఇవన్నిటికీ కూడా బయాస్ ఏంటంటే స్టేట్ బయాస్, అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అదే చెప్తూ ఉండేవి, ఆ బయాస్ నడుస్తూ ఉండేది. అయితే కోల్డ్ వార్ పీరియడ్ లో, దట్ ఈస్ టు సే 1947 to 1991 పీరియడ్ లో ఐడియాలజీ అనేటువంటిది ఒక ఐడెంటిటీ కింద మారింది అనమాట. అంటే ఎలా మారింది, సోవియట్ బ్లాక్ వచ్చి కమ్యూనిస్ట్ భావాల్ని పెంపొందించేది, యుఎస్ఏ బ్లాక్ వచ్చి వెస్ట్ బ్లాక్ వచ్చి అవన్నీ కూడా యాంటీ కమ్యూనిస్ట్ నెరేటివ్ చెప్తూ ఉండేవి అనమాట. ఈ విధంగా మీడియా ఎప్పటి నుంచి కూడా ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతిలో ఉండేవి. అయితే రాము గారు చెప్పినట్లుగా ముఖ్యంగా ఈ పత్రికల్లో పనిచేసే వాళ్ళు, పత్రికల యాజమాన్యం వాళ్ళు పార్టీలతోనే ఐడెంటిఫై చేసుకుని ఇంకా వాళ్ళే పార్టీ ఆఫీస్ కింద మారిపోయిన దృశ్యాలు మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినట్లయితే 1980 నుంచి దానికి ఆద్యం పడింది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పరిస్థితుల్లో మనం యుఎస్ గురించి మాట్లాడినా కానీ కూడా యుఎస్ లో కూడా మీరు ఫాక్స్ న్యూస్ చూస్తే అది రిపబ్లికన్స్ కి అది అనుగుణంగా ఉంటుంది, సిఎన్ఎన్ చూస్తే అది కొద్దిగా వ్యతిరేక భావాలు కలిగి ఉంటుంది, రిపబ్లికన్స్ కి వ్యతిరేక భావాలు, డెమోక్రాట్స్ కి పాజిటివ్ గా ఉంటుంది, ఎంఎస్ఎన్బిసి కూడా. అదే విధంగా ప్రతి దేశంలో కూడా ఇలా మీడియా హౌస్ విడిపోతున్నాయి అన్నమాట. కానీ ముఖ్యంగా ఇండియాకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చినట్లయితే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఈ విభజన చాలా ఎక్కువగా ఉంది. అది చాలా వింతపోకటి దారితీస్తూ అది ఒక బ్యాటిల్ గ్రౌండ్ కింద మారిపోతుంది అనమాట. ఈవినింగ్ అవగానే ఈ ప్రతి మీడియా హౌస్ కూడా ఒక బ్యాటిల్ గ్రౌండ్ కింద మారి ఎవరికి నచ్చినవి, అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చూసుకుంటున్నారు, మధ్యలో అవతల పార్టీ వాడు ఏం చెప్తున్నాడు అని చెప్పి ఆ ఛానల్ క్లిక్ చేస్తున్నారు. బట్ కానీ ఇద్దరు పార్టీల వాళ్ళు కూడా రాంగ్ నెగటివ్స్ ఇస్తున్నారు. ఫ్యాక్ట్ ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మళ్ళీ మనం ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ఫ్యాక్ట్ చెక్ లో చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ కి, సోషల్ మీడియాకి దానికి కూడా అలవాటు పడుతున్నారు. దాంట్లో కూడా మళ్ళీ ఫేక్ న్యూస్ వస్తుంది ఎక్కువగాను. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్ట్ ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి ఇప్పుడు రాము గారు రీసెర్చ్ చేసినట్టుగా ప్రతి వాళ్ళు కూడా ప్రతి టాపిక్ మీద కూడా రీసెర్చ్ చేయవలసి ఉంటుంది అనమాట. సత్యనారాయణ గారు ఒక్క మాట చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చండి. మీ దగ్గరికి వస్తున్నానండి నేను. అదే ఇప్పుడు ఇంతకుముందు పత్రిక అంటే ఒక లీడర్, అంటే ఎడిటర్ ఈజ్ ఏ లీడర్ అండి. ఇంకా ఇప్పుడు ఒక్క బీట్ చూసే రిపోర్టర్లు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంత బయాస్ ఉండేది. ఎందుకు బయాస్ ఉంటుందంటే వాళ్ళు రోజు పోయి వాళ్ళని డీల్ చేయాలి, వాళ్ళతోటి వార్తలు తెచ్చుకోవాలి, కాబట్టి వాళ్ళ గురించి ఒక పిఆర్ వార్త రాయటం ఏదో ఉండేది. అంటే నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఈవెన్ ఓనర్ కూడా ఆయన పర్మిషన్ లేకుండా ఆయన గదిలోకి రాని పరిస్థితి ఉండేది. అంటే ఒక ఎడిటరు అంత కమాండ్ చేయగలిగే పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకున్న విద్వత్తు కానివ్వండి, వాళ్ళకున్న ఆ రోజుల్లో ఉన్న గౌరవం కూడా విద్వత్తును బట్టి వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు అట్లా కాకుండా ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఈనాడు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే ఈనాడు అనేది ఒక సంచలనం. అంటే ఈనాడు గురించి మనం నెగిటివ్ గా మాట్లాడతామా, పాజిటివ్ గా మాట్లాడతాం అనేది వస్తే ఇట్స్ మార్కెట్ జర్నలిజం లో అదొక పైనీర్. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక మార్కెట్ ఎకానమీని ఎట్లా తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నాము, ఇది కూడా మార్కెట్ జర్నలిజం లో ఇప్పుడు ఆయన ఒక పైనీరు. అండ్ ఆయన వచ్చాక అసలు ఆ పత్రిక ఎడిటర్ లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఆయన చనిపోయాక కూడా అక్షర యోధుడు అని ఆయన గురించి రాయటము, ఆయన అక్షరాలు రాశాడా, ఆయన జర్నలిజంతో సంబంధం లేదా, అంటే ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అయినప్పుడు కూడా ఈ విమర్శలు కూడా వచ్చినాయి. అంటే ఈ లీడర్షిప్ పోవటము, ఆ వెన్నుముక విరిగిపోవటం, వెన్నుముక విరిగిపోవడం జరగటం వల్ల ఇప్పుడు ఇట్లాంటివి జరిగినాయి అంటారు. ఇట్లాంటి పరిణామాలు, ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయంటారా?
జర్నలిజం డిగ్రీ ఉంటేనే జర్నలిజం చేయాల్సిన అవసరం లేదు. రామోజీరావు గారు బీన్ నోన్ యాజ్ ఏ ఫెంటాస్టిక్ జర్నలిస్ట్. అంటే ఓనర్ బిజినెస్ చూసుకుంటారు, ఐడియాస్ ఇస్తారు, బిజినెస్ మోడల్. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా సరే ఇప్పుడు అలీన దేశాల, ఇప్పుడు ఇంతకుముందు హెడ్డింగ్లు కూడా అలీన దేశాల విధానం అని అట్లా హెడ్డింగ్లు పెట్టి సెన్సేషన్ లేకుండా ఏదో మామూలు వార్తలు ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఫ్యాక్ట్స్ ఏ ఉండేవి, అంతవరకు వ్యాఖ్యలు ఏమైనా ఉంటే ఎడిటర్ రాసుకునేవాడు, ఎడిట్ పేజ్లో ఆర్టికల్స్ ఉండేవి. ఇప్పుడు ఈయన రామోజీరావు గారు వచ్చాక ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే ఓనరే డిసైడ్ చేయటం, అంటే ఆయన ప్రయోజనాలు కానివ్వండి, లేదా ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే రీజనల్ జర్నలిజం అనేది కూడా ఆయనే తీసుకొచ్చారు, గ్రామీణ జర్నలిజం. కానీ అది మోతాదు మరీ ఎక్కువైపోయింది అనేది, ఎడిటర్కి స్థానం లేకుండా పోయింది అనేది విమర్శ వచ్చింది. దాని మీద ఏమంటారు? అంటే డిగ్రీలతో జర్నలిస్ట్ కి డిగ్రీలు అక్కర్లేదండి. 1980 తర్వాత జర్నలిజం కలుషితం అయింది అనే దానికి ఎందుకు పాసలేదంటే, ఆంధ్రపత్రిక 1908 కాశీనాథ్ నాగేశ్వరరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కృష్ణపత్రిక మొట్నూరి కృష్ణారావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆంధ్రప్రభ రామ్నాథ్ గోయింకా కనీసం ఎమర్జెన్సీ వచ్చే వరకు అయితే ఆయన ప్రో కాంగ్రెస్. రామ్నాథ్ గోయింకా గారు ఆంధ్రప్రభ. ఉదయం మనం ప్యానెల్లోనే చెప్పారు, దాసరి నారాయణరావు, ఎంవిఎస్ మూర్తి గారు కాంగ్రెస్ ఎంపీ. ఇక పార్టీలకు పత్రికలు లేవనేది అసలు విశాలాంధ్ర ప్రజాశక్తి పార్టీ పత్రికలే. సో రాజకీయాల్లో 1980 తర్వాతే పార్టీ పత్రికలు వచ్చాయనేది కరెక్ట్. 1980కి ముందు ఏముందంటే, నా వాదన కేవలం కాంగ్రెస్ వాదన వినిపించేది. దర్ వాజ్ వన్ సైడెడ్. అందుకని అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలించగలిగింది. వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 1980 యాంటీ కాంగ్రెస్ వార్తలు రాసే వాతావరణం ఒకటి వచ్చింది. అండ్ దట్ వాజ్ ఎ షాక్ ఫర్ మెనీ. ప్రత్యేకంగా కాస్త కాంగ్రెస్ సానుభూతి పరులకి, ఏంటి జర్నలిజం చచ్చిపోయింది, అసలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఇంత గట్టిగా ఎవరు మాట్లాడతారు, ఎవరు రాస్తారు అని. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐ జస్ట్ వాంటెడ్ టు సబ్మిట్ దట్ యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అండి, అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక అంటే బయాస్ ఉండేది. అంటే వాళ్ళకి బయాస్ అంటే పూర్తిగా దాంట్లో పార్ట్ అయ్యేవాళ్ళు కాదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎడిటర్ కొంత పాలసీ తీసుకోవటం, లేకపోతే కొంత సీనియర్స్ అభిప్రాయాలు వాటికి అనుగుణంగా నడిచేది, ఎంతో కొంత టగ్ ఆఫ్ వార్ నడిచేది. ఇప్పుడు ఆ టగ్ ఆఫ్ వార్ నడవకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ వ్యతిరేకతని రామోజీరావు గారు పూర్తిగా సొమ్ము చేసుకోగలిగారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత కాకుండా వ్యక్తులు, ఇటు రాజశేఖర రెడ్డి కూడా ఆయన ఆ రెండు పత్రికలు ఆయన చాలాసార్లు ఆయన పత్రికా సమావేశాల్లో కూడా ఆంధ్రజ్యోతిని ఈనాడిని మాట్లాడేవాడు. ఆ రెండు పత్రికలకి విరుగుడుగానే ఆయన సాక్షి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తుంది సజ్జల వీళ్ళందరూ కూడా, మనం కూడా ఒక పేపర్ పెట్టాలి, మనకు కూడా ఒక మీడియా ఉండాలనేది తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చాక అది ఏ రకంగా అయిపోయిందంటే, అది ఒక వికృత స్వరూపంకి పోటీ అనేది ఒక వికృత స్వరూపంలోకి వెళ్ళిపోయింది. అంటే విధానాలు కాంగ్రెస్ వ్యతిరేక విధానం, లేదంటే తెలుగుదేశం వ్యతిరేక విధానం, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో ఎస్టాబ్లిష్మెంట్, లేదంటే అవన్నీ మాట్లాడచ్చు. కానీ ఏంటంటే ఒక ఈ మీడియా మేనేజ్మెంట్ అనేది ఏదైతే వచ్చిందో పొలిటికల్ పార్టీలు, ఆ మీడియా మేనేజ్మెంట్ అనేది దీంట్లో ప్రవేశించడం వల్ల ఈ రుగ్మతలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. దీని మీద చక్రవర్తి గారు ఏమంటారు? లేదు, ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ అండి. అమెరికాలో కూడా ఫాక్స్ న్యూస్ రాకముందు ఇట్ వాజ్ వన్ సైడెడ్. దే యూస్ టు కాల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఒక ఛానల్ కాదు, ఏబిసి, సిబిఎస్, ఎన్బిసి, సిఎన్ఎన్ అన్ని కూడా లెఫ్ట్ లీనింగ్ ఛానల్స్ ఉండేవి. సో వెన్ యు ఆర్ ద ఓన్లీ గేమ్ ఇన్ టౌన్, మీరు ఒకరే ఒక పక్షమే మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా సొఫిస్టికేటెడ్ గా అన్ని చేయొచ్చు. మై ఓన్లీ పాయింట్ వాజ్ 1980కి ముందు ఇట్ వాజ్ వన్ సైడెడ్. అండ్ కమ్యూనిస్ట్ పత్రికలు ఉండేవి, అవి మరీ పార్టీ పత్రికలు. మిగిలిన వాళ్ళు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సానుభూతి పనులు పెట్టిన, అన్ని కాంగ్రెస్ సానుభూతి పనులు పెట్టిన పేపర్లే నడిచాయి. సో విలువలు మారాయా, విలువలు పడ్డాయా అంటే ఇట్ ఈస్ పాసిబుల్. వాట్ ఐమ్ సేయింగ్, దే హ్యాడ్ ద లగ్జరీ ఆఫ్ ఎ మొనాపలీ. దానికి ముందు కేవలం ఒకటే భావజాలం ఉన్న పత్రికలు నడిచేవి. అక్కడ సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి, సత్యనారాయణ గారు, ఏంటంటే ఇప్పుడు 80కి ముందు పత్రికలు ఏమి నిష్పక్షంగా లేవు, అది పర్ఫెక్ట్, అది ఆ స్టేట్మెంట్ కి డిస్ప్యూట్ లేదు. అయితేనండి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే, రామోజీరావు గారు అక్షర యోధుడు కాదని అనటాన్ని నేను ఊరుకోను. ఎందుకంటే ఈ అక్షర యోధుడే, ఆయన దిద్దేవాడు. ఆయన స్ట్రేచర్ కి అలాంటి మేధావి ఏం చేశాడంటే, ఆయన ఎడిటర్స్ వ్యవస్థ అనేది అవసరం లేదని ఫీల్ అయ్యాడు. ఎందుకంటే హీ కెన్ డూ ఎడిటర్స్ వర్క్ అని. అక్కడ సమస్య వచ్చింది. అంతకు ముందు వాళ్ళందరూ కూడా ఓనర్లు, పొలిటికల్ ఏది ఉన్నా కూడా ఒక ఎడిటర్ అనేవాడిని పెట్టి కొద్దిగా చర్చ జరగడానికి కూడా ఆస్కారం ఉండేది. ఇక్కడ ఏమయ్యారంటే, మన దగ్గర ఎడిటరు ఓనరు ఒకటే అయిపోయిన పరిస్థితిలో జర్నలిస్టిక్ ఎథిక్స్, ఆ రూల్స్ ఏముంటాయి ఏంటనేది
ఒక వ్యక్తి ఆధారంగా నడిచిపోయింది. ఒక ఎడిటర్ ఫర్ ఎగ్జాంపుల్ 1983లో ఈనాడుకి ఒక ఎడిటర్ ఉండే రామోజీరావు గారు తెలుగుదేశము సైట్ తీసుకుని ఉన్నా కూడా స్టోరీ వేరుగుండేది. కానీ ఆయనే ప్రత్యక్షంగా అక్కడ ఎడిటర్ పొజిషను, అక్కడ యాజమాన్య పొజిషను, అక్కడ తెలుగుదేశం సమర్థకుడి పొజిషను 3 చేయబట్టి ఒక 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 అపభ్రంశ పోకడలకి అక్కడ నాంది పలికింది. అది అని నేను దగ్గర నుంచి చూసి చెప్తున్నానండి. అదేమైంది, ఆయన్ని కౌంటర్ చేయడానికి వచ్చిన ఇతర ఎడిటర్స్ కూడా అది ముందుకు తీసుకెళ్లారు. దానివల్ల మొత్తం కలుషితమై ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తోందండి. ఇక్కడ మిమ్మల్ని ఇంకో విషయం కూడా అండి, మన డిస్కషన్ అంతా ఈనాడు మీద వెళ్తుంది. ఇంకొక పాయింట్ మీరు రాము గారు మాట్లాడండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనేది కేఎల్ఎన్ ప్రసాద్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పెట్టిన పేపరు. అది చాలాళ్ళు కాంగ్రెస్ పేపర్ గా ఉండేది. అది సడన్ గా తెలుగుదేశం పేపర్గా మారింది. అవునండి. అప్పుడు జరిగిన పరిణామాల గురించి మీరు ఏమైనా విశ్లేషించగలరా? అంటే పరిణామం అంటే సరే, మూతబడిన పేపర్ ని తీసుకొచ్చారు. ఓనర్ కాంగ్రెసే ముందే మూత పట్టడానికి ముందు జరిగిన పరిణామాలు అంటే చంద్రబాబు నాయుడు అంటే అది అయిపోయింది. రామోజీరావు గారి హయాం అయిపోయింది, ఎన్టీఆర్ హయాం అయిపోయాక చంద్రబాబు నాయుడు హయాం వచ్చాక ఆంధ్రజ్యోతి ఒక స్టాండ్ మారటానికి ఓనర్కి సంబంధం లేకుండా స్టాండ్ మారింది. అది కొంతమంది జర్నలిస్టుల వల్లనే అనేది ఒక విమర్శ ఉంది. అంటే సార్, ఒక పోటీ స్టార్ట్ అయిన తర్వాత అదే క్రమంలో జరిగిన ఇంకొక పరిణామం కూడా మనం గమనించాలి సార్. అప్పటిదాకా ఖర్చులు పరంగా కూడా, టెక్నాలజీ పరంగా కూడా ఒక రకంగా ఉన్న మీడియా వ్యవస్థలో విపరీతమైన ఖర్చులు వచ్చినాయి సార్. ఖర్చులు రావడంతో ఆ ఖర్చులని భరించాలి అని అంటే ప్రభుత్వ ప్రకటనల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఒకటి దాపురించింది. ఎందుకంటే టెక్నాలజీ ఒక ఫ్యాక్స్ మిల్ పెట్టాలంటే అప్పట్లో రామోజీరావు గారు పెట్టారంటే ఎన్నో లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు చేసి పెట్టారు. సో టెక్నాలజీ, కలర్ ప్రింటింగ్ వచ్చింది, రకరకాల పరిణామాలు, టెక్నాలజికల్ పరిణామాలు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటనల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కార్పొరేషన్ అప్పటికి రానప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రెస్ చేయటం స్టార్ట్ చేసినాయి. ఇన్ఎవిటబుల్లీ నిస్సహాయ పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు ఎడిటర్స్, ఏ పత్రిక అయినా, ఆంధ్రజ్యోతి అయినా మనం పిన్ పాయింట్ చేసేది ఎవరైనా కూడా ఇప్పుడు ఈనాడు గురించి ఇప్పుడు మన ఫోకస్ గా మాట్లాడుతున్నాం 80s తర్వాత. శాస్త్రి గారి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఆ విషయం నేను చెప్తాను. ఆంధ్రపత్రిక 1908 లో స్టార్ట్ చేసిన కాశీనాథ్ నాగేశ్వరరావు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేసిన ప్రసాద్ గారు అని మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ముద్ర పడిందంటే వీళ్ళు స్టార్ట్ చేసిన పీరియడ్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో ప్రో బ్రిటిష్ అప్రోచ్ ఉన్నప్పుడు వీళ్ళు పొలిటికల్ గా ఆ ప్రో బ్రిటిష్ అప్రోచ్ ని ఫాలో కాకుండా ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. అందుమూలంగా వీళ్ళు కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాని వాళ్ళని కాంగ్రెస్ ఒక పార్టీ వాళ్ళ కింద గుర్తించకూడదు. మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో మన ఇండిపెండెన్స్ రావడానికి గాను గాంధీ గారిని, నెహ్రూ గారిని సపోర్ట్ చేస్తూ వచ్చేవారు. అందుమూలంగా వాళ్ళని ప్రో కాంగ్రెస్ గా ముద్ర వేశారు. కానీ వాళ్ళ యొక్క ఐడియాలజీని చూడాలి అక్కడ మనం. వాళ్ళు ఎప్పుడు కూడా అనెథికల్ గా యాక్ట్ చేయలేదు. వాళ్ళు అనెథికల్ గా యాక్ట్ చేయకపోవడం మూలంగానే ఆ పత్రికలు మూతపడ్డాయి యాక్చువల్ గా. ఇప్పుడు ఉదాహరణకి కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు ఈ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం తరపున మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకి కూడా ప్రోగ్రెసివ్ వ్యూస్ చెప్పడానికి అవకాశం ఇస్తూ ఉండేవాడు. అంతేకాని నా హిడెన్ ఎజెండా అందరికి చొప్పిస్తాను, అదే వేస్తాను, మిగతా ఎవరివి వేయను అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాలు లేవు. అదే విధంగా ఆంధ్రజ్యోతి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక మీడియా మేనేజ్మెంట్ అనే మాట, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనే కొత్త పదాలు వచ్చినాయండి. అంటే పబ్లిక్ లైఫ్ కి ఇప్పుడు ఆ మీడియా మేనేజ్మెంట్ ప్రభావం తెలుగు పత్రికల మీద, తెలుగు జర్నలిజం మీద ఏ రకంగా పడిందంటారు? జర్నలిస్ట్ గా, మీరు ఒక జ్యూరిస్ట్ గా. నా యొక్క నిష్పాక్షికమైన అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దింపేసి చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఫేస్ లేదు. ఆయనకి ఫేస్ లేనప్పుడు ఆయన ఒక ఇంటలెక్చువల్ గా ఒక ఇంప్రెషన్ రప్పించుకోవడానికి ఈ పిఆర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ పిఆర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఆయన కొన్ని మీడియా హౌసెస్ ని ఇండైరెక్ట్ గా ఎక్విజిషన్ చేయడం కానీ, లేకపోతే వాటి మీద కమాండ్ తీసుకోవడం కానీ, వాటిని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరుగుతూ వచ్చింది. అవన్నీ కూడా కలిపి వీటికి పదంశీ లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడుకి సలహాదారులుగా ఉండేవారు అప్పట్లో.
ఓకే, పెద్ద పెద్ద కన్సల్టెన్సీ సంస్థలను ఏర్పాటు చేసి చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ కింద క్రియేట్ చేయాలి అనేటువంటి ఎజెండాతో ముందుకెళ్ళాయి అవన్నీ కూడా. ఆ బ్రాండ్ ఎజెండాలో భాగంగా ఈ హైటెక్ సిటీ అనేది కట్టడం జరిగింది కాబట్టి ఆయన్ని ఒక ప్రోగ్రెసివ్ లీడర్ గా మార్చడం జరిగింది. అదంతా కూడా ఎస్ మీడియా మేనేజ్మెంట్ ఓన్లీ. ఆ మీడియా మేనేజ్మెంట్ లక్కీగా ఈయన చేసిన కొన్ని పనులు ముందుకి వచ్చాయి కాబట్టి, దాని నుంచి కొంచెం రెవెన్యూ రావడం మొదలెట్టింది కాబట్టి, అలాగే పేరు రావడం మొదలెట్టింది కాబట్టి, ఆ చేసిన పాతవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. డెఫినెట్లీ మీడియా మేనేజ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ along with Chandrababu Naidu, okay, and he wanted to establish his brand through media management that he did successfully. In fact, till Jagan came, till YSR came and till Jagan came, they also identified the same model and they also started using the same model. అడిగింది ఏంటంటే ఆ మీడియా మేనేజ్మెంట్ ప్రభావం ఎట్లా పడింది, తెలుగు జర్నలిజం మీద ఎలా పడింది? అదేదో మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు తెలుగు జర్నలిజం ఎలా అయిందంటే, మీరు జర్నలిజం చదువుకున్నా కానీ కూడా, జర్నలిస్ట్ గా పనిచేయాలన్నా కానీ కూడా, మీ యొక్క ఇండిపెండెంట్ గా ఫ్యాక్ట్ ను ఉన్నట్టుగా చెప్పడానికి మీరు చేయలేరు, ఆ జాబ్ చేయలేరు. మీరు ఆ జాబ్ చేయాలంటే మీరు తెలుగుదేశం యొక్క ఒక పాత్రని మీరు అనుకరించాలి. ఆ మీడియాలో పాటించాలి. ఆ మీడియా హౌసెస్ లోకి వెళ్ళాలంటే, మళ్ళీ ఈ మీడియా హౌస్ నుంచి ఆ మీడియా హౌస్ కు మారాలంటే కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని మళ్ళీ అటు మారిపోయి ఆ స్టాండ్ తీసుకోవాలి. ఇది ఏపీ జరుగుతుంది. ఇదే నడుస్తూ ఉంటుంది, అంతే. ఈ విధంగా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. సారీ చక్రవర్తి గారు, ఒక పాయింట్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మనము ఏదో మర్యాద కోసం, పద్ధతుల కోసం, సభ్య సమాజం కోసం ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియో డిస్కషన్ లో అవాయిడ్ చేస్తూ వస్తామండి. ఎందుకు అప్పటిదాకా కాంగ్రెస్ వైపు ఉన్న ఆంధ్రజ్యోతి ఎందుకు తెలుగుదేశం వైపు వెళ్ళిందన్నా కూడా మనం మాట్లాడుకోవాల్సింది కుల ప్రభావం మీడియా మీద ఎంత ఉందో మాట్లాడుకోవాలండి. అప్పటిదాకా ఒక కులం మాత్రమే పొలిటికల్ ఎరీనాలో వస్తుంటే, ఇంకొక కులంలో అంతర్లీనంగా ఇమీడియట్ గా మన పరిస్థితి ఏంటి, మనం దీనికి ఏం చేయాలి, మనకి పవర్ రావాలంటే ముఖ్యంగా ఏంటంటే, అప్పటిదాకా ఏదో బ్రాహ్మణ సాంప్రదాయవాదులు నడుపుతున్న ఎడిటోరియల్ మీటింగ్స్ ని మనం చేతిలోకి తీసుకోవాలి ఒకటి. రెండోది పొలిటికల్ పవర్ మన కులానికి రావాలనే ఒక గట్టి వాదన స్టార్ట్ అయ్యి, దాని పర్యవసానం అది స్ట్రాంగ్ ఒక ఫోర్స్ గా వచ్చి అది ఒక పరిణామానికి దారి తీసిందని మాత్రం మనం మర్యాదగా చెప్పుకోక తప్పదు సార్. సరే అండి, చక్రవర్తి గారు, ఇప్పుడు ఈయన రాము గారు చెప్పిన పాయింట్ మీద ఏమైనా స్పందిస్తూనే ఇప్పుడు మనం సాక్షి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు సాక్షి వచ్చాక, ఈనాడు వచ్చాక జరిగిన పరిణామాల కంటే కూడా అసలు సాక్షి పుట్టుక గురించే ఇప్పుడు అది ఈడీలో జప్తు చేశారు, వచ్చిన మనీ దానికి సంబంధించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అంటే సాక్షికి సంబంధించిన ఆ జెనిసిస్ గురించి ఏమైనా మాట్లాడతారా? అంటే ఇప్పుడు ఈనాడు గురించి మనం జ్యోతి గురించే మాట్లాడుకున్నాము, సాక్షి వచ్చాక లేకపోతే సాక్షి పుట్టడం తోటి అసలు పుట్టుకు సంబంధించిన విషయాలు కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి ఆ మీడియా తీసుకురావటం, దాని మీద ఏమన్నా మీరు స్పందిస్తారు? రెండు విషయాలండి. మొదటిది 1902లో కృష్ణపత్రిక పుట్టింది. ముట్నూరి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. స్వాతంత్ర ఉద్యమం కొరకు రిపోర్టింగ్కి వచ్చిన పత్రికలు అన్న వాదన కొంత కాదనను నేను. బట్ బ్రిటిష్ కాలంలో కూడా మనకు 4 ఎన్నికలు జరిగాయి భారతదేశంలో. ఆ ఎన్నికల నేపథ్యంలో వచ్చే పత్రికలు ఇవన్నీ ఇతర పార్టీలు ఉండేవి అప్పుడు. ముస్లిం లీగ్ ఉండేది, స్వరాజ్ పార్టీ ఉండేది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ హ్యాస్ డామినేటెడ్ ద మీడియా అండ్ దట్స్ హౌ పవర్ మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అధికారం అన్ని సంవత్సరాలు చెలామణి చేయగలిగారు. సో ఒకటి అంగీకరించేది ఏంటంటే, ఎస్ దే డెఫినెట్లీ రిపోర్టెడ్ స్వాతంత్ర ఉద్యమం. కానీ ఈ పత్రికలు ఏవి కేవలం స్వాతంత్ర ఉద్యమం రాలేదు, అప్పటికే పార్టీలు ఉన్నాయి, అప్పటికే ఎన్నికలు ఉన్నాయి. 4 ఎన్నికలు జరిగాయి బ్రిటిష్ పాలనలో మన భారతదేశంలో. ఆ ఎన్నికలకి పత్రికలు చాలా ఉపయోగపడ్డాయి. సో కాబట్టి ఇదేదో నాన్ పొలిటికల్ అన్న భావన సరైనది కాదని నా ఆలోచన. నెక్స్ట్ రాము గారు, ఇంకొక కన్ఫ్యూజన్ ప్యానలిస్ట్ లో, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీడియా మేనేజ్మెంట్ మొదలైందా, లేక 1980లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు మొదలైందా? దే కీప్ స్విచ్చింగ్, చంద్రబాబు నాయుడు చేశాడు ఎన్టీఆర్ చేశాడు అనేది. ఇక మూడవది,
ఆయన మొహాట పడ్డారు, రాము గారు కులం అన్నారు. కానీ బేసికలీ 1980 తర్వాత కమ్మ కులస్తులు కులోన్మాదంతో తీసుకొచ్చారు ఇది అనేది వాదన. సో నిర్మోహటంగా చెప్తున్నాను. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దానికి ముందు కేవలం ఒకటి రెండు కులాలు డామినేట్ చేశాయి రాజకీయాలు. 1980s వాజ్ ఏ ల్యాండ్ స్లైడ్ మూమెంట్ వెన్ టీడీపీ కేమ్. ఇట్ వాజ్ ఎ బీసీ పార్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీ. తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవం తీసుకొచ్చిన పార్టీ. వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ ఎ మొనాపలీ ఆన్ పవర్ బై 1 or 2 casts హ్యాస్ బీన్ బ్రోకెన్. వాళ్ళకు ఒకటి రెండు అగ్రకులాలకు ఉన్న అధికారం మీద ఉన్న పట్టుని ఆ రోజు ఫస్ట్ టైం వాజ్ బ్రోకెన్. ఆ షాక్ నుంచి ఈ రోజుకి చాలా మంది తేరుకోలేరు. ఇప్పటికీ దాన్ని కులాన్ని అంటారు, అంతకుముందు కులం లేనట్లు. ఇట్ వాజ్ హెల్డ్. మీరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు చూసుకుంటే యూ కెన్ క్లియర్లీ సీ దట్ 1 or 2 casts were dominating and more casts have come. ఇవాళ అసలు కులం లేని పార్టీ ఏది ఉంది? ప్రతి పార్టీ కుల పార్టీనే. అండ్ వై ఓన్లీ టీడీపీ వీళ్ళొక్కరికే కులపిచ్చి ఉంది అనేది ఈజ్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఐ డు నాట్ అగ్రీ విత్. నెక్స్ట్ చివరిగా సాక్షి. నేను బయట కుల పిచ్చి లేదని నేను అనట్లేదు, అందరికీ ఉంది. ఎవ్రీబడి థింక్స్ సంబడి ఎల్స్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను అభ్యంతరం చెప్పను. పరిణామ క్రమంలో వచ్చిన అదొక పాయింట్ గా అది ఆలోచించాలని చెప్తున్నా గానీ, ఒకటి తెలుగుదేశం రావటం వల్ల జరిగిన ప్రయోజనాలని నేనేమి అవి చాలా అద్భుతమైన పరిణతి వచ్చింది, ప్రగతి. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ద హింట్ దేర్ వాజ్ 1980 తర్వాతనే ఈ కుల రాజకీయాలు, కుల పిచ్చి వచ్చింది అనేది దానికి నేను ఇచ్చే సమాధానం అది. ఇక చివరిగా సాక్షి విషయంలో వస్తే, యాజ్ ఐ సెడ్, ఇవాడున్న రాజకీయ వాతావరణంలో కానీ సామాజిక వాతావరణంలో కానీ మన ప్యానలిస్టులు కూడా చెప్పారు, శాస్త్రి గారు, రాము గారు, డబ్బు ఉంటేనే ఈరోజు మనం మీడియా నడిపించే పరిస్థితి ఒకటి. రెండవది, చాలా మనం అందరం సంతోషించాల్సింది ఏంటంటే, మీడియా ఈజ్ నాట్ ఎ మొనాపలీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇవాళ యూట్యూబ్ లో వస్తున్న విప్లవం కానివ్వండి, ట్విట్టర్ లో వస్తున్న విప్లవం కానీ, దేర్ న్యూ స్టార్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ద మార్కెట్. ఒక ఈనాడునో, ఒక సాక్షినో, ఒక టీవీనైనో వాళ్ళు స్పేస్ ఇస్తేనే నువ్వు ఒక మీడియా స్టార్ అవుతావు అనేది ఆ దశ నుంచి ద టెక్నాలజీ హ్యాస్ ఓపెన్డ్ అప్ న్యూ అవెన్యూస్. బట్ సేయింగ్ దట్, సాక్షి వచ్చిన పద్ధతి ఏంటంటే విపరీతమైన డబ్బు సంపాదించారు వైఎస్ఆర్ గారి పాలనలో, అందరికి తెలిసిన విషయం. 1,00,000 ఎకరాల స్కామ్, దాంతో క్విడ్ ప్రో తోటి వచ్చిన డబ్బు. సాక్షిలో పెట్టుబడి పెట్టారు, కేసులు ఉన్నాయి. దాంట్లో కొత్త విషయం మనందరికి ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు ఏం లేవు. సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసింది, ఆధారాలన్నీ కూడా పెట్టింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి కూడా అన్ని చెక్కులతో సహా, బ్యాంక్ అకౌంట్లతో సహా సిబిఐ కోర్టులో ఈ రోజు ఉన్నాయి. దాంట్లో కొత్త విషయం. సాక్షి వచ్చిన తర్వాత యాక్చువల్ గా అది ఒక ప్రోపగాండా ఇంజిన్ కింద మారింది వైఎస్ఆర్ సిపికి. అది జగన్ రెడ్డి యొక్క ఒక మౌత్ పీస్ కింద, ప్రోపగాండా ఇంజిన్ వైఎస్ఆర్ సిపి కింద, ప్రో వైఎస్ఆర్ సిపి పేపర్ కింద, అది ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి పత్రిక కింద ఖచ్చితంగా అయితే ముద్రపడింది. సాక్షి ఛానల్ కూడా ముద్ర వచ్చింది. ఇంకోటి ఏంటంటే, సాక్షి వచ్చిన తర్వాత ఒక రెవల్యూషనరీగా ఏమైందంటే, మీడియాలో ఓకే పార్షియాలిటీగా ఏ విధంగా మనం మీడియా విలువలన్నిటినీ కూడా పక్కన పెట్టి ధైర్యంగా చూపించగలము అనేటువంటి ఒక సాహసం అయితే సాక్షి పత్రికలు, మీడియా కూడా చేసాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా వైలేట్ చేసాయి. ఏం వైలేట్ చేసాయి? ఈ NBSA నార్మ్స్, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీ నార్మ్స్. ఆ ఆఫీస్కి వెళ్ళి చూడండి, వాటి మీద బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయి, కానీ ఎవరు పట్టించుకునేది లేదు. బికాజ్ వాళ్ళు కూడా టూత్లెస్, వాళ్ళకి పవర్ లేదు వాళ్ళకి. ఓకే, అదే విధంగా వాళ్ళు బయాస్డ్ సెన్సేషనల్ న్యూస్ వేయడంలో వాళ్ళు టాప్ గా ఉన్నారు. వాళ్ళని అనుకరించి ఈ మిగతా టీడీపీ ఛానల్స్ కూడా ట్రై చేస్తున్నాయి ఏంటంటే టు డూ ఇన్ ద సిమిలర్ వే. అదే విధంగా ఇప్పుడు సోషల్ పొలిటికల్ ఈవెంట్స్ ని ట్రిగర్ చేయడంలో ఎక్కడో అక్కడి నుంచి థ్రెడ్ తీసుకుని, అంటే ఒక దారపోగు లాంటి తీసుకుని దాని నుంచి లాగి ఆ విషయాన్ని బ్లో అప్ చేసి అదొక సోషల్ పొలిటికల్ ఈవెంట్ ఇష్యూ కింద క్రియేట్ చేయడంలో సాక్షి కూడా యాక్చువల్ గా ఒక రెవల్యూషనరీ పాకెట్ ని తెలుగులో తీసుకొచ్చింది. ఇంకోటి ఏం చెప్పాలంటే, నెరేటివ్ షేపింగ్ పవర్ ని కూడా తీసుకొచ్చింది మనం చూసినట్లయితే. బికాస్ అది ఇట్ ఈస్ సెటింగ్ ద ఎజెండా.
ఆ ఎజెండాకి మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మిగతా ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో అందుకని ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో అవి నెగిటివ్ గా అయినప్పటికీ కూడా కొంతవరకు చెప్పాలంటే కొంత కొత్త పోకడల్ని సాక్షి తీసుకొచ్చిందని చెప్పడంలో ఏ విధమైన అభ్యంతరం లేదు నాకు. ఇంకా కొమ్మినేని దగ్గర రాలేదు అసలు డిస్కషన్ కొమ్మినేని. ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసేద్దాము. రాము గారు, ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్ గా నేను చక్రవర్తి గారిని అడుగుదాం అనుకున్నాను. అంటే క్రమంలో మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం మీడియాకు సంబంధించిన జర్నలిస్టులందరినీ కూడా సిఐడి గుమ్మం దాకా పరిగెత్తించారు, కొంతమంది విచారణ చేశారు, ఇప్పుడు కాసేపు అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక కొమ్మినేని కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసేశారు. అంటే ఈ పోటీ, ఈ బెదిరింపులు, ఇవన్నీ వ్యవహారం అంటే లీగాలిటీస్ అట్లా ఉంచితే నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు మళ్ళీ ఏం జరుగుతుందనే ఒక మనకే మనబోటి వాళ్ళకి అన్బయాస్డ్ ఉండే వాళ్ళకి భయం వేస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? ఎందుకంటే ఫైనల్ గా మనం ఇదే పాయింట్ మీద కంక్లూడ్ చేద్దాం. ఓకేనండి. అయితే ఇది ఒక మ్యాడ్ రేస్ స్టార్ట్ అయిందండి. ఈ మ్యాడ్ రేస్ స్టార్ట్ అయ్యి వెర్రితలలు వేస్తుంది. ఘోరంగా ఉంది. తెలంగాణలో నయం, ఆంధ్రాలో ఘోరంగా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పరిస్థితి భయానకంగా ఉందని అందరికీ తెలుస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జర్నలిస్టులు ఏం చేయాలి? జర్నలిస్టులు ఎక్కడొక్కడ పని చేయాలి. ఆ మీడియా హౌసెస్ అన్ని పొలిటికల్ అఫిలియేషన్స్ తీసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి అనేది జర్నలిస్టులు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికల్లో పనిచేస్తూనే పత్రిక పాలసీలకు అనుగుణంగా వార్తలు రాసేమో అయిపోయింది, కానీ మరీ అంటగాగడం, మరీ వ్యక్తిగతంగా తీసుకొని విమర్శలు చేయటం, మరీ ఒక ఇది పొలిటికల్ కార్యకర్త లాగా బిహేవ్ చేయటం ఆపితే కొద్దిగా నయం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాజమాన్యాలకు కూడా చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత కానీ, లేకపోతే చట్టాలు పదునెక్కిన తర్వాత కానీ మనకు నిష్పాక్షికత లేకుండా ఉంటే దొరికిపోతాము. మరీ అంటగాగటం మాకు కుదరదని జర్నలిస్టులు చెప్పాలి. అందుకే ఈ ఎడిటర్లుగా వస్తున్న వాళ్ళు కూడా ఎడిటర్లు వాదించాలి జర్నలిస్టుల పక్షాన. దురదృష్టవశాత్తు ఈ జర్నలిస్టు సంఘాలు పొలిటికల్ మయం అయిపోయినాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేని పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఎడిటర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా జర్నలిస్టుల భవిష్యత్తు గురించి ఆలోచించి, భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించి, వాళ్ళు కనీసం నిష్పాక్షికంగా ఉండటానికి వాళ్ళు ఛాయిస్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు కొమ్మినేని గారికి ఆ ఛాయిస్ ఆయన తీసుకున్నాడు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి రోజు చంద్రబాబు గారిని తిట్టడము, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం పెట్టుకోవాలనుకున్నాడు. ఆయన లాంటి వాళ్ళ విషయంలో కేసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ పాపం పొట్టకోటి కోసం బతుకుతున్న జర్నలిస్టుల గురించి ఆలోచించి వాళ్ళకి ఈ ఎడిటర్లు యాజమాన్యాల నుంచి రక్షణ కల్పించి కొద్దో గొప్ప వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించి తమ బతుకులు తాము బతికే అవకాశాన్ని కల్పించాలి. ఆ బాధ్యత ఎడిటర్ల మీద ఉందని నేను భావిస్తున్నానండి. చక్రవర్తి గారు, మీరు కొమ్మినేని గారు మాట్లాడింది తప్పైనప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసిన విధానం కానీ అది తప్పని మీరు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం నేను చూశాను సోషల్ మీడియాలో. అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాము గారు చెప్పినట్టు ఏంటి జర్నలిస్టులు ఏం చేయాలి? ఇప్పుడు ఈ కేసు విషయం ఏమంటారు మీరు? లేదండి, నేను కొమ్మినేని గారిని తప్పు పట్టలేదు, బట్ ఐల్ గెట్ టు దట్. కృష్ణరాజు గారు మాట్లాడింది అభ్యంతరకరం, జుగుప్సాకరం. ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని గౌరవించే వ్యక్తిగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొరకు పోరాడే వ్యక్తిగా కృష్ణరాజు గారి అరెస్ట్ కూడా కరెక్ట్ కాదనేది నా భావన. కొమ్మినేని గారి విషయం ఏదన్నా ఉంటే ఇంకొంచెం గట్టిగా ఆపాల్సిందేమో కొమ్మినేని గారు. ఆయన ఏమంటే సోషల్ మీడియాలో గొడవ వద్దు మీరు చేస్తే, కానీ కొమ్మినేని గారు వెంటనే రియలైజ్ అయ్యారు కృష్ణరాజు గారు మాట్లాడేది సరైన భాష కాదు, అభ్యంతరకరం అనేది. కానీ అసలు కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం అనేది ఆ చిన్న దానికి హాస్యాస్పదం. మన రాజ్యాంగం ఆర్టికల్ 19(1)లో చాలా స్పష్టంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం ఉంది. ఈ వాక్ స్వాతంత్రం ఉన్న దేశంలో, ప్రజాస్వామ్య దేశాల్లో ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ద బార్ హ్యాస్ టు బి వెరీ హై. 19(1)లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తూనే 19(2)లో కాన్స్టిట్యూషన్ ఇండీసెంట్, ఇమ్మోరల్, ప్రజలలో హింసాత్మక ఘటనలకు తావు తీసే అటువంటి మాటలు మీద ఆంక్షలు పెట్టింది. కానీ ఏది మాట్లాడితే హింసకు దారితీస్తుందో తెలియదు, ఏది ఇండీసెంటో మనకు తెలియదు, ఎక్కడ రాస్తుందో ఎవరికి తెలియదు, ఏది ఇమ్మోరలో తెలియదు, ఏది అనైతికం, ఏది అసభ్యం, ఎట్లా, హౌ డు యు నో? సచిన్ గారు, మీరు మాట్లాడితే ఏది ఎక్కడ రాసుందా, ఒక గైడ్ ఉందా, ఎట్లా తెలియాలి? తెలియని నేపథ్యంలో జర్నలిస్టులు విల్ సెల్ఫ్ సెన్సర్.
ఎందుకంటే ఎప్పుడొచ్చి ఎవడు అరెస్ట్ చేస్తాడో, ఎవరికి కోపం వచ్చొద్దు. ఇప్పుడు నేను ఒక మతాన్ని నేను విమర్శించాను అనుకోండి, ఎవరో పోయి తగలబెట్టారనుకోండి బస్సు, నా తప్పు అంటారు. సో ఎఫెక్టివ్ గా నెట్ రిజల్ట్ ఏంటి, దీని పర్యవసనం ఏంటి అంటే మీడియా గాని ప్రజలు గాని గొంతులు నొక్కబడతాయి, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడటానికి సంకోచిస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఒక జర్నలిస్ట్ గాని ఒక వ్యక్తిని గాని వాక్ స్వాతంత్రం ఆధారంగా అరెస్ట్ చేసేటప్పుడు ద బార్ హ్యాస్ టు బి వెరీ హై. నా అభిప్రాయంలో కృష్ణరాజు గారి కేసు కోర్టులో ఒక వాదనలోకి వచ్చిన తర్వాత అదో 10 ఏళ్ళకి వస్తుందో 20 ఏళ్ళకి వస్తుందో అదో పెద్ద సమస్య మన దేశంలో, అది ఎప్పటికీ తేలదు. అది ఆయనకు నాకు తెలిసి ఎటువంటి శిక్ష పడదు. అట్లని ఆయన అన్న కరెక్ట్ అనట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి సత్యనారాయణ గారు? సత్యనారాయణ గారు మహానుభావుడు అని చెప్పడానికి నాకు హక్కు అవసరం లేదు. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు. సత్యనారాయణ గారిని అవమానించడానికో, సత్యనారాయణ గారిని విమర్శించడానికో, సత్యనారాయణ గారి గురించి ఒక మాట అనటానికో నాకు హక్కు ఉండాలి. అది ఎందుకు? సత్యనారాయణ గారి కోపం వస్తుంది, సత్యనారాయణ గారు నా మీద దాడికి రావచ్చు, సత్యనారాయణ గారి మద్దతుదారులు నా మీద దాడికి రావచ్చు. అప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి. హక్కు అంటే ఏంటి? చట్టం రక్షణ కనిపించాలి, ప్రభుత్వం రక్షణ కనిపించాలి. మరి దీని గీత ఎక్కడ అనేది ఐ డోంట్ నో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కృష్ణరాజు గారు ఆ రోజు మాట్లాడే రోజు ఆయన అరెస్ట్ చేస్తారంటే మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడండి, కమల్ హాసన్ ఏమన్నాడు? కన్నడ భాషకి తల్లి తమిళ భాష అన్నాడు. తమిళనాడు ఎవరికి అభ్యంతరం లేదు, కర్ణాటకలో అందరికీ అభ్యంతరం, అందరికీ కోపం వచ్చింది. మరి అది ఫ్రీ స్పీచా కాదా? కోర్టుకు వెళ్ళారు, కర్ణాటకలో హైకోర్టుకు వెళ్తే కర్ణాటక హైకోర్టు ఉంది, నువ్వు క్షమాపణ చెప్పు అంది. అసలు ఏ చట్టంలో ఉంది క్షమాపణ చెప్పమని? ఆయన చేస్తే తప్పు చేశాడు, జైలుకి పంపించండి, శిక్ష వేయండి, ఫైన్ వేయండి. ఇదేది కాకుండా నీ సినిమా ఆడాలంటే మాకు క్షమాపణ చెప్ప అంటుంది కోర్టు. అసలు ఏమి జడ్జిమెంట్లో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం, చివరిగా సుప్రీంకోర్టు ఏమంది? నచ్చకపోతే చూడకండి అని. బ్రహ్మాండం. ఐఎమ్ నో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నా ఫ్రీ స్పీచ్ సొల్యూషన్ ఏంటంటే నచ్చకపోతే చూడకండి. సాక్షి నచ్చలేదా? చూడకండి. నౌ దర్ ఇస్ ఎ హ్యూజ్ కన్ఫ్యూజన్ అమాంగ్ మీ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఏది మాట్లాడొచ్చు ఏది మాట్లాడలేము అన్న దాని మీద స్పష్టత లేదు జనాలకి. దీని మూలంగా మన గొంతును నొక్కేసుకో, మనకు సెల్ఫ్ సెన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. అది దురదృష్టకరం. చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చక్రవర్తి గారు చెప్పిన దానికి పర్ఫెక్ట్ ఉంది. 2 విషయాలండి. ఒకటి, కొమ్మినేని గారు అరెస్ట్ ఖచ్చితంగా తప్పు. వారు జగన్ వైపు ఉన్నా కూడా ఆ రోజు సర్కమ్స్టాన్సెస్ లో ఆయన్ని ఆ 70 ఏళ్ల మనిషిని అట్ట చేయడం చాలా అమానవీయం, దారుణం. అయితే ఇంకొకటి ఏంటంటే సార్, ఒక సమస్య వచ్చింది సార్. ఈ మీడియా హౌసెస్ లో ఉన్న జర్నలిస్టులు, అంటే నా సీనియర్లు, వాళ్ళ డ్యూ రెస్పెక్ట్స్ చెప్తున్నానండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, ఒక 70 పేజీల పుస్తకం సార్. అది ఏ పత్రిక ఆఫీస్ లో ఉండదు. నా పిహెచ్డి థీసిస్ అంతా కూడా ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పాటిస్తున్నారా పాటించట్లేదా అనే దాని మీద చేశాను నేను. 90% పీపుల్ అసలు చూడలేదు పీసీఐ గైడ్ లైన్స్. చక్రవర్తి గారు అంటున్నట్టు ఈ ప్రాతిపదిక ఏంటి? ప్రాతిపదిక ఖచ్చితంగా ఉందండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చాలా వరకు దిక్సూచిగా పనిచేస్తాయి. కానీ మనము ఒక ర్యాట్ రేస్ లో పడి అవి ఏవి పట్టించుకోవట్లేదు. ఒక సబ్ హెడ్డింగ్ల వారీగా ఉంటాయండి. ఏది ఏ చట్టం వస్తుంది, ఎక్కడ ప్రాబ్లము, ఈ మాట్లాడకూడదు అనేది క్లియర్ గా ఉన్నదనమాట. అయితే అది ఒక్కటి పాటించినా కూడా కొంతవరకు జర్నలిజం పరువు కాపాడుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఓకే శాస్త్రి గారు, ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు మీరు ఒక జూరిస్ట్ గా, ఇప్పుడు చక్రవర్తి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే అసలు జర్నలిజానికి బేసిసే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఏదంటే మనకి ప్రెస్ ఫ్రీడమ్ లేదుగా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు కాబట్టి ఆయన కొన్ని అన్డిఫైన్డ్ థింగ్స్ ఉండటం వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? జస్ట్ బిఫోర్ ఒక 10 సెకండ్స్ లో చెప్పేది ఏంటంటే, యాంకర్ అనేటువంటి వ్యక్తి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క నిబంధనలను పాటిస్తూ, మన రాము గారు చెప్పినట్లుగా చర్చల్ని సమర్థవంతంగా నడిపిస్తూ, నిష్పాక్షికంగా డిస్కషన్స్ ని ముందుకు తీసుకెళ్తూ, తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఆఫ్ చేసి దానికి క్షమాపణ కోరుతూ, తప్పులపై నిలదీస్తూ ముందుకెళ్తే అటువంటి యాంకర్ని ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ కూడా ఏమి చేయలేరు. అంతేకాకుండా ఇలాగే వ్యాఖ్యాతులు, మనలాంటి వ్యాఖ్యాతులు, కృష్ణరాజు కూడా ఒక వ్యాఖ్యాతే కదా, వ్యాఖ్యాతులు ఎవరైనా కానీ కూడా వ్యంగ్యంగాను టైప్ కాస్ట్ చేసి, లేకపోతే ఒక వ్యక్తిని తప్పు చేసి మాట్లాడడం, ఒక సమూహం గ్రావింగ్యంగాను, వ్యంగ్యంగాను, సూటిపోటీగాను, లేకపోతే వేదనకు గురి చేసే విధంగాను అలాంటి మాట్లాడే వాళ్ళని
వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని లోపల వేస్తారు, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని లోపల వేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి టైంలో వాళ్ళు గొప్ప అని చెప్పుకోవాలి. అది పక్కన పెడితే ఇంకా మనం ప్రెస్ కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దాం అంటే సారీ, యూ కెనాట్ డూ దాట్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఐఎమ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే మన కాన్స్టిట్యూషన్ కానీ మన లా కానీ ఒప్పుకోదు. ఎందుకంటే ఆర్టికల్ 19(1)A ప్రకారం ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బట్ ఆర్టికల్ 19(2) ప్రకారం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, decency or morality, contempt of court, defamation, incitement to an offense, security of the state. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన కమల్ హాసన్ విషయంలో వాడు డిఫేమేషన్ చేశాడు. హౌ కమ్ హీ కెన్ సే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఏంటి కన్నడకి తల్లి తమిళం అని చెప్పి? అది కాదు, హిస్టారికల్ గా కాదు, కానీ వాడు తప్పు చేశాడు. అందుమూలంగా కోర్టు ఏమైంది? యు ఎంగేజ్ ఇన్ డిఫేమేషన్ విరుగుడు ఏంటి? సారీ చెప్పు, అది దాని శిక్ష. అది మన నమోదుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే విషయంలో ప్రెస్ లో ఇప్పుడు మన కృష్ణరాజు చేసిన తప్పేంటి? కృష్ణరాజు డీసెన్సీని, మొరాలిటీని పక్కకు పెట్టేశాడు, పబ్లిక్ ఆర్డర్ ని పక్కకు పెట్టేశాడు. ఓకే, ప్రజలను డిఫెండ్ చేస్తున్నాడు. పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి చంద్రబాబు గారు మార్కెటింగ్ చేసుకుంటున్నట్లయితే నచ్చకపోతే వదిలేయాలి, పీపుల్స్ క్యాపిటల్ కాదని చెప్పాలి. అంతేగాని ఇట్స్ ది క్యాపిటల్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అన్న ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది? దానికి బేసిస్ గా ఏమంటాడు? నాకో రిపోర్ట్ అంటాడు. నాకో రిపోర్ట్ దేని మీద వచ్చింది? ఎయిడ్స్ గురించి ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఎయిడ్స్ యొక్క సంఖ్య ఏ ప్రాంతాల్లో ఏ క్లస్టర్స్ లో ఉన్నాయి అని చెప్పి వచ్చింది. దాంట్లో అమరావతి పేరు లేదు, అసలు అమరావతి పేరు లేదు. నిజంగా చెప్పాలంటే ఎయిడ్స్ యొక్క సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉంది. అది 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 పక్కన పెట్టేసేసి దీన్ని ఎక్కడో ఉన్న ఒక విషయాన్ని పట్టుకొచ్చి దేనికి సందర్భం లేనిది దీనికి ఆంధ్రాకి అంటించి దాన్ని అమరావతికి అంటించి అమరావతిని బదనాం చేద్దామంటే మరి అది అతను చేసిన ఫండమెంటల్ స్పీచ్ కి వ్యతిరేకంగా చేసిన 19(2) ట్రిగర్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేశారు. అతనికి శిక్ష ఉందా అంటే ఎస్, అతనికి డెఫినెట్ గా శిక్ష ఉంది, శిక్ష పడుతుంది, ట్రయల్ మాత్రం ప్రాపర్ గా జరిగినట్లయితే. అది నేను చెప్పదలుచుకుంటాను. ఓకే సార్, ఏదైనా కానీ ఇప్పుడు కొమ్మినేని గారు అరెస్ట్ తర్వాత ఇప్పుడు కొమ్ములు తిరిగిన జర్నలిస్టులు కూడా ఇప్పుడు అటు తెలుగుదేశం వైపునో ఇటు వైసీపీ వైపునో వాళ్ళు ఆ మీడియాని వెపనైజ్ చేయటం వీటన్నిటి వల్ల ఇప్పుడు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఎవరైనా మారల్స్, ఎథిక్స్, అట్లాగే ప్రెస్ కౌన్సిల్ నిబంధనలు ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పోతేనే మంచిదని చెప్పేసి మన ప్యానలిస్టులు చెప్తున్నారు. ఈ డిస్కషన్ లో పాల్గొని మనకి రకరకాల విషయాలు చెప్పినందుకు చక్రవర్తి గారు, శాస్త్రి గారు, రాము గారికి కూడా థ్యాంక్స్ అండి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.